మార్చి నెల పూర్తి అయ్యేలోపు మేషరాశి వారికి ఒక స్త్రీ కారణంగా ఒక పెద్ద సమస్య నుండి బయటపడిపోతున్నారు. రాళ్ళు వేసిన చేతిలోని పూలు. మీ జీవితం మునుపెన్నడూ కూడా చూడలేనటువంటి రీతిలో మారుతుంది. అఖండ రాజయోగం అనేది మీ జీవితంలో కలగబోతుందని చెప్పడంలో కూడా అయితే సందేహం అయితే లేదండి. మార్చి నెల పూర్తి అయ్యేలోపు మేషరాశి వారి జీవితంలో ఒక స్త్రీ కారణంగా జరగబోయేది ఏమిటి, వీరి జీవితం ఏ విధంగా మారబోతుంది అన్నీ కూడా క్లియర్గా తెలుసుకుందాం. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా? మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు. గురువుగారి ఫోన్ నెంబర్ 9515466718. ప్రేమ సమస్యలకి, భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి. దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు. అంతకన్నా ముందు మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మార్చి నెల పూర్తి అయ్యేలోపు మేషరాశి వారికి జీవితంలో ఒక స్త్రీ కారణంగా జరగబోయే పూర్తి మార్పులు ఏమిటో క్లియర్గా ఇప్పుడైతే మనం తెలుసుకుందాం. మేషరాశి వారికి ఈ సమయం చాలా అనుకూలత అనేది అధికంగా ఉంటుంది. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు. మేషరాశి వారి చిహ్నము గొర్రె. మేషరాశి వారికి అధిపతి కుజుడు కావున ఈ రాశి వారి శాస్త్ర విద్య, సాంకేతిక విద్య, యుద్ధ విద్యలో అలాగే ఏదైనా కొత్త టెక్నాలజీ నేర్చుకోవడంలో, కొత్త కొత్త పరికరాలు తయారు చేయడంలో కూడా ఆరితేరి ఉంటారు. యుద్ధ విమాన పైలట్లుగాను అనుసంబంధమైన సాంకేతిక వ్యవహారాలన్నింటిలో కూడా నిష్ణాతులుగా చెప్పవచ్చు. వృషభ రాశి వారి స్వతంత్ర అభిప్రాయాలు కలవరుగా ఉంటారు. ఈ స్వతంత్రానికి అడ్డు వచ్చారంటే ఎటువంటి వారినైనా సరే వీరు వదిలివేస్తారు. అయితే వీరికి స్వతంత్రం ఇచ్చారంటే ఎంతటి ఘనకార్యములైనా సరే సైతం వీరు చేసేస్తారు సులభంగా. అచంచలమైన మనోనిశ్చయము, సాహసం వీరి లక్షణాలు. ఇవి కాకుండా వీరిలో కొంత మూర్ఖత్వం కూడా ఉంటుంది. ముక్కుసూటిగా ఆవేశంగా ప్రవర్తిస్తారు, కానీ కొంచెం కూడా ఆలోచించరు. మేషరాశి వారికి శాస్త్రమే 10 మందిని కూడా కలుపుకొని నాయకత్వం వహించుట వీరి జీవ లక్షణం. ఈ రాశి వారికి హృదయము దయార్థ హృదయము. వీరికి ఎవరి మీదైనా సరే కోపం కానీ, ఎవరి మీదైనా సరే ప్రేమను కానీ, విపరీతమైన కోపాన్ని కానీ ఇట్టే చూపిస్తుంటారు. అయితే ఇతరులకి ఎంత గాఢంగా ప్రేమిస్తారో, ఇతరులు వారి ప్రేమను వీరి పట్ల చూపలేనప్పుడు వీరు అంతే బాధపడే స్వభావాన్ని కూడా కలవారుగా ఉంటారు. ఈ మేషరాశికి చెందినటువంటి వారికి ఈ సమయం వీరి జీవితంలో చక్కటి మార్పులు అయితే మీరు ఇప్పుడు చూడబోతున్నారండి. మేషరాశికి చెందినటువంటి వారికి ఈ సమయం మీ రంగాల్లో చాలా చక్కటి శుభ ఫలితాలు అనేవి అందుకుంటారు. ఒక ముఖ్యమైన విషయమే, మీరు చాలా గొప్పగా అధికారులను కలుస్తారు. ఫలితం సానుకూలంగా వస్తుంది. బంధుమిత్రులతో చాలా ఆనందకరమైన క్షణాలను గడుపుతారు. శ్రీ విష్ణు ఆరాధన మీకు శుభప్రదం. విజయసిద్ధి ఉంటుంది. ప్రారంభించిన పనులు ఆశించిన దానికన్నా కూడా ఎక్కువ ఫలితాలు సాధిస్తారు. అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు కూడా వింటారు. కీలకమైన విషయాల్లో పెద్దలను కూడా కలుస్తారు. మీ పనితీరుతో అందరినీ కూడా చక్కగా ఆకట్టుకుంటారు. ఆర్థిక సంబంధిత విషయాలలో సంతృప్తికరమైన ఫలితాలు అయితే ఉన్నాయండి. అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు అయితే మీరు వినబోతున్నారు. ఒక సంఘటన మీకు చాలా సంతోషాన్ని కూడా కలిగిస్తుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. దైవ బలం సంపూర్ణంగా ఉంటుంది కూడా. శ్రీ లక్ష్మీదేవి ఆరాధన మీకు శుభకరమైన ఫలితాలు కూడా అందిస్తుందని చెప్పడంలో అయితే సందేహం అయితే లేదు. ఈ మేషరాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయం వీరి జీవితాన్ని అయితే పూర్తిగా మార్చబోతోంది. అసలు ఈ సమయం ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితంలో ఇప్పటి వరకు కూడా జరిగిన మార్పులు ఏమిటి కూడా ఇప్పుడైతే మనం తెలుసుకుందాం. మేషరాశికి చెందినటువంటి వారికి 2025 చూసుకున్నట్లయితే వీరి జీవితంలో చక్కటి శుభకాలం అయితే నడుస్తుంది. ఈ రాశి వారికి వ్యాపారంలో కూడా చాలా అపారమైన విజయాలు అనేవి మీరు సాధిస్తారు. ఈ సంవత్సరం ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు మరియు ఆర్థిక సంక్షోభం కూడా ఎప్పుడు కూడా మీరు కలిగి ఉండరు. వీరు తమ యొక్క కళలను ఈ సమయంలో నెరవేర్చుకోగలుగుతారు. వారి యొక్క లక్ష్యాలు మరియు ఆశయాల వైపు ప్రేరణ, సహకారం కూడా ఉంటుంది. ముఖ్యంగా అక్టోబర్ 4వ వారంలో ఇంట్లో బృహస్పతి సంచారం కారణంగా మీ యొక్క అన్ని కష్టమైన పనులు కూడా నెరవేరుతాయి. సంవత్సరం ఆర్థిక విజయం, అపారమైన సంపద మరియు శక్తితో నిండి ఉంటుంది. ఈ సంవత్సరం ఇల్లు లేదా వాహనం కొనాలని ప్లాన్ చేస్తూ ఉన్నట్లయితే కనుక సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి 2025 ప్రకారం ఈ సంవత్సరం మీరు చాలా ఆర్థికంగా చాలా బలంగా ఉంటారు. మీరు చాలా డబ్బు కూడా ఆదా చేస్తారు. ఆరోగ్యం గురించి చెప్పాలి అంటే ఈ సంవత్సరం మీరు చాలా మంచి ఫలితాలు తెస్తుంది. మీరు దీర్ఘకాలిక వ్యాధుల నుండి బయటపడతారు కూడా. మీరు ఆరోగ్యంలో మెరుగుదల కూడా చూస్తారు. మీ మనసు ఆధ్యాత్మికతలో
పనిలో నిమగ్నమై ఉంటుంది. పవిత్రమైన మరియు సానుకూలమైన ఆలోచనలు మీ యొక్క మనసులో వస్తాయి. స్నేహితులతో సయోధ్యకు ఈ సంవత్సరం చాలా మంచిది. ఈ సంవత్సరం మీకు మీ యొక్క అన్నయ్య గారి మద్దతు కూడా ఉంటుంది. 12వ ఇంట్లో శని సంచారం చాలా శుభ ఫలితాలు అయితే ఇస్తుందండి. ఈ సంవత్సరం మీకు కొత్త ఆదాయ వనరులు కూడా లభిస్తాయి. మీ యొక్క ఆర్థిక స్థితి కూడా చాలా బలంగా ఉంటుంది. మీరు వ్యాపారంలో విజయం సాధిస్తారు. 2025 సంవత్సరం ప్రారంభం కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి చాలా మంచిదని నిరూపించవచ్చు. ఈ సంవత్సరం విదేశాలకు వెళ్ళడానికి మీకు అనేకమైనటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. మీరు ఆస్తిలో డబ్బు పెట్టవద్దు, పెడితే మీకు ప్రయోజనాలు అనేవి లభిస్తాయండి. 11వ ఇంట్లో రాహు సంచారంతో మీకు తగినంత ఆర్థిక లాభాలు అనేవి ఉంటాయి కూడా. పరిశోధనలో పాల్గొన్న వ్యక్తులకు ఈ సమయం ప్రయోజనకరంగా కూడా ఉంటుంది. 2025 చివరిలో మీరు కొన్ని ఒడిదుడుకులు అనేవి చూడవచ్చు. ఈ సంవత్సరం ప్రారంభం విద్యార్థులకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది మరియు వారి యొక్క కళలను నిజం చేసుకోవడానికి అనేకమైనటువంటి అవకాశాలు కూడా లభిస్తాయి. వారికి తమ స్నేహితులతో విభేదాలు మరియు వివాదాలు కూడా ఉండవచ్చు మరియు వారిపైన నమ్మకం కూడా ఉండదు. మరొక వైపు ప్రేమలో ఉన్న వారికి కూడా ఈ సంవత్సరం చాలా మిశ్రమమైనటువంటి ఫలితాలను అయితే అందిస్తుంది. మీరు చేయాల్సిన పనులు ఏమిటి అంటే ప్రతి మంగళవారం కూడా హనుమాన్జీని పూజించి హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. ఇలా చేయడం వల్ల మీకు సానుకూలత అనేది ఉంటుంది మరియు మీ సమస్యలన్నీ తొలగిపోతాయి. చెడు ప్రభావాలను తొలగించడానికి దానాలు చేయడం కూడా చాలా మంచిది. చేయకూడనివి ఏమిటి అంటే మీరు పొట్టిగా ఉన్నట్లయితే చాలా త్వరగా కోపంగా ఉండే అలవాటు ఉన్నట్లయితే కనుక ఎరుపు రంగు దుస్తులను ధరించడం ముందుగా మీరు మానేయాల్సి ఉంటుంది. చూసారు కదండి, మేషరాశి వారి గురించి తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు ఏ విధంగా ఉంటాయి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందాం. మేషరాశికి సంబంధించినటువంటి వారి గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక మేషరాశి వారు జన్మతః నాయకులు. వీరు పోలీసు, మిలిటరీ, యుద్ధ శాఖలో బాగా రాణిస్తారు. యంత్రములు, ఫ్యాక్టరీలు నడుపుట, పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు నడుపుట కూడా వీరికి చాలా సులభం. ఖనిజములు, వస్తు సామగ్రి, శాస్త్ర చికిత్సా పరికరములు మొదలగు వ్యాపారాలు వీరికి చాలా లాభదాయకం అవుతాయి. ఈ రాశివారు రాజకీయాలందు సమర్థులై వ్యవహరిస్తారు. వీరికి ఉన్న ప్రజ్ఞాపాఠం వల్ల వీరికి శత్రువులు ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయండి. దీని కారణంగా వీరికి ప్రాణహాని కూడా కలగవచ్చు. ఈ రాశి వారికి క్రీడలందు కూడా బాగా రాణిస్తారు. వీరికి చక్కటి దర్శన జ్ఞానం కూడా కలిగి ఉంటారు. ఈ రాశి వారు తమ వివాహ జీవితంలోన క్రమశిక్షణతో మెలగాల్సి ఉంటుంది. క్రమశిక్షణ, వివేకము వీరికి చాలా అవసరం అవుతాయి. మేషరాశి వారు కార్యవాదులు. ఆలోచించడం అనేది వీరికి అసలు పడదు. మనసులో తట్టిన ఆలోచన ఎటువంటిదైనా సరే కార్యరూపాన పెట్టదు. వీరికి నిద్ర కూడా పట్టదు. వీరిలో క్రమశిక్షణ అధికంగా ఉంటుంది కాబట్టి వీరి క్రింద పనిచేసేవారు కూడా వీరంటే భయంతో పనిచేస్తారు, కానీ మీరంటే అభిమానం అయితే మాత్రం అసలు ఉండదు. కుటుంబ సభ్యులతో కూడా ఈ విధంగానే వ్యవహరిస్తూ ఉంటారు కాబట్టి వృద్ధాప్యంలో వీరి సంతానం వీరిని అసలు పట్టించుకోకపోవచ్చు. చూసారు కదండి, మేషరాశి వారి గురించి క్లియర్గా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. Thank you for watching.